ఇప్పుడు జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్. మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ. జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అధికారులు ఉన్న పార్టీ గెలుస్తుంది కదా సార్. మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? మేము టీఆర్ఎస్కే వేద్దాం అనుకుంటాం. టీఆర్ఎస్ఏ గెలుస్తుందా మనం? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే కారాలు మస్తు ఏం చెప్తాడు మా పెద్దమ్మ చెప్తాడు. మా పెద్దమ్మ చెప్తాడు. ఇప్పుడు అధికారం అదే ఉంది కాబట్టి దానికి వేస్తేనే మేలు కదా సార్. ఇప్పుడు ఎందుకంటే అధికారం లేకపోతే వేరే వాళ్ళకి వేస్తే మనకు పనులు ఏం కావు. అందుకోసం మాకు టీఆర్ఎస్కి వేసుకోవాలి. మన పనులు మంచిగా అవుతాయి. అధిష్టానం ఏది ఉంటే అది ఉంటేనే మనకు రేపటి భవిష్యత్తు మనకు బాగుంటుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మీరు ఏ పార్టీ కోటేయాలనుకుంటున్నారు? నేను ఎప్పుడైనా తెలంగాణకు ఓటేస్తాను. టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకు టీఆర్ఎస్ వస్తుంది? టీఆర్ఎస్ అంటే మొన్న నీటి వర్షంలో వచ్చినందుకు దానికి చాలా బెనిఫిట్ చేసిరు. మళ్ళీ ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ పరిశుభ్ర కార్యక్రమంలో కూడా మళ్ళీ శారీస్ పెంచారు. మళ్ళీ ఇప్పుడు పీఆర్సీ పెంచుతారంట. ఖచ్చితంగా టీఆర్ఎస్ఏ వస్తుంది అని అనుకుంటున్నాం. మీరు ఏ పార్టీ కోటేస్తారు? మేము టీఆర్ఎస్కే ఇస్తాం. మేము అన్ని డిపార్ట్మెంటే కాబట్టి టీఆర్ఎస్ఏ ఇస్తాం. ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ ఏ పార్టీ కోటేస్తారు మీరు? బీజేపీకి ఇస్తాం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అని ఏం చెప్పలేము. ఎందుకంటే మొన్న అందరికి 10,000 పంచిన అన్నారు. అవి ఎవరికి పంచారు? మా అక్కడ పంచారు, మళ్ళీ వందలు ఆపేసారు. అసలు రోడ్డు మీద ఉన్న మేము 10 మంది గుర్తుపడతాం. మేము అందరినీ తెలుస్తుంది. అయ్యలే ఏంటంటే ఇంటికి వస్తామన్నారు, ఇంకా రాలేదు. ఇంతవరకు ఎవరు రాలే. అట్లా నాకు ఒక్కరు కాదు, ఎంతోమందికి రాలేదు. అందుకని ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మీరు ఏ పార్టీ కోటేస్తారు? ఏ పార్టీ అనేది ఇంకా నిర్ణయించలే. ఎందుకంటే టీఆర్ఎస్ మంచిగా ఉంది, పథకాలు చాలా మంచిగా తెచ్చింది. కానీ ఇప్పుడు మన 10,000 ఇస్తామని చెప్పి ఒకరికి ఇచ్చి ఎవరు చేయకుండా అసలు లబ్ధిదారికి చేరకపోయా. ఇక ఏం లాభం చేసి అంతా మంచిగా మేము అభిమానించడం. టీఆర్ఎస్ అంటే మాకు ఎంతో అభిమానం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏది గెలుస్తుంది మనం ఎట్లా చెప్తామన్నా? ఇన్ని రోజులు అయితే టీఆర్ఎస్కి వేసినాము. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మేము కారు గుర్తుకి వేసినాం. మీరు ఏ పార్టీ కోటేస్తారు? కారు గుర్తు టీఆర్ఎస్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మేమైతే జనతా పార్టీ బీజేపీ అనుకుంటున్నామండి. ఎందుకంటే బీజేపీ రావాలని కోరుచున్నాము. ఎందువలన అంటే ఇక్కడ ఏం పరిస్థితి, ఉన్నోనికి ఉన్నట్టే ఇస్తారు, లేనోనికి లేనట్టు ఇస్తారు. అసలు ఉన్నవాడికి ఇచ్చేస్తారు డబ్బులు. ఏది కూడా ఈ విషయం అంటే ఇది కాదు, ఏదైనా సరే దళితునికి అనేది అప్పుడు ఒక్క రూపాయి చెందట్లేదు. ఏదైనా సరే 99% విజయవంతంగా బీజేపీ రావాలని కోరుచున్నాం మేమైతే. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇక ప్రజెంట్ అయితే రూలింగ్ పార్టీ టీఆర్ఎస్ గెలుస్తుంది. మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? మేము దానికే ఇస్తాం. మేము కూడా దానికే ఇస్తాం. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏం పార్టీ గెలిచేది మాకేం తెలుస్తా చెప్పు. మీరు ఏ పార్టీ ఓటేస్తారు? మేము ఏ పార్టీకి వేసినా మాకు చేసేది ఏం లేదు. ఇప్పుడు టీఆర్ఎస్కి వేసినా మాకు చేసేది లేదు, బీజేపీకి వేసినా మా కష్టం చేసుకోవాలి, బతకాలి. మాకు ఇవ్వడం 10 రూపాయలు అప్పిచ్చేటోడు లేడు, గవర్నమెంట్ మాకు సాయం చేసేటోడు లేడు. అటువంటి దానికి ఏ పార్టీ వస్తే మాకేం సంతోషం చెప్పు. మీరు ఓటేయాలి కదా, మరి ఏ పార్టీ? ఏది మనకు ఆ టైంకు ఆడిపోతే ఏది మాకు నచ్చితే దానికి వేస్తాం అంతే. ఇప్పుడు జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్. మీరు ఒకవేళ ఏ పార్టీకి ఓటేస్తారు? మేము టీఆర్ఎస్కి ఇస్తాం. మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏ బీజేపీ వస్తేనే అందరూ ఊహగానాలు అలా ఉన్నాయి. మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? బీజేపీ అనుకుంటున్నాం. ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీకి ఇస్తారు? ఇప్పుడు వచ్చేది మనకు బీజేపీ వస్తుందని అంటున్నారు అందరూ. బీజేపీ గెలుస్తుంది అంటున్నారు. ఇక్కడైతే ఈ ఏరియా అయితే బీజేపీ వస్తుందని చెప్తున్నారు. టీఆర్ఎస్ అది గెలవకపోని కానీ టీఆర్ఎస్కి వేస్తాం. ఏ పార్టీకి ఓటేస్తారు? ఇప్పుడు బీజేపీకే ఓటేద్దాం అనుకుంటున్నాం మేము కూడా. ఇప్పుడు జిహెచ్ఎంసీలలో కూడా ఇప్పుడు అదే ఉంది. బీజేపీకే మేము సపోర్ట్ మాకు ఎక్కువ. జిహెచ్ఎంసీ ఎలక్షన్ में कौन सा पार्टी जीतता? कोई इलेक्शन में केटीआर ही जीतता। अब वोट किसको डालते तुम? केटीआर को बोलने के बाद कोटीआर को ही डालते और किसको डालते? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు? బీజేపీ గెలుస్తుందని అనుకుంటున్నాం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం చేపడుతుంది? టీఆర్ఎస్. మీరు ఏ పార్టీ ఓటేస్తారు? టీఆర్ఎస్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం చేపడుతుంటారు? బీజేపీ. మీరు ఓటు ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? బీజేపీకి ఇద్దాం. బీజేపీకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం టీఆర్ఎస్ పరిస్థితి అట్లా ఉంది. ఏది సక్రమంగా రోడ్లు లేవు, వాళ్ళు చెప్పిన మాట ఏది నిలబెట్టుకోవట్లేదు, ఏది చూసినా అట్లే ఉంది. అది
ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇంకా ఒకవేళ ఏ పార్టీ ఓటేస్తారు మీరు? లే ఇది ఏంటి అదే కేసీఆర్ రావు గెలవాలి. ఎవరు? కేసీఆర్ కేసీఆర్ గెలవాలా? కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కదా. అదే టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ మంచి చేస్తాడు సారు, ఆయన మంచిగా చేస్తాడు. మళ్ళా అది మంచి చేస్తాడు ఆయన. ఇప్పుడు రానున్న ఎలక్షన్ లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎవ్వరు మంచిగా చేస్తే ఇల్లు మాకేం ఇల్లు లేవు, ఇల్లు లేవా ఏది లేదు. గా పింఛన్ ఇస్తాడు, గా ఏంటివో అని బియ్యం ఇస్తున్నాడు. అవి ఆ బియ్యం ఎవరు తింటలేడు. మంచిగా ఇస్తే బావు. 40 కేజీలు ఇస్తుండా, అవి 10 కేజీలు ఇచ్చినా సరే సన్న బియ్యం ఇస్తే బావు. అంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో మనం ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎవరు మంచిగా సన్న బియ్యం ఇస్తే అలాగే. వచ్చే ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ టీఆర్ఎస్ టఫ్ రెండు కొట్లాడుతుంది. హాఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. జరగబోయే ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? జేఎంసీ ఎలక్షన్లలో నాకు కాంగ్రెస్ వస్తేనే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అనుకుంటున్నారు? నేనైతే పక్కా కాంగ్రెస్కి వేస్తాను. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం చేపడుతుందని మీరు అనుకుంటున్నారు? మా తెలంగాణ కార్. ఏ పార్టీకి ఓటేస్తారు మీరు? కార్కి. ఎందుకు కార్ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఆయన కొన్ని ఉన్నాయిలే, ఇక మాకైతే కారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అన్న పార్టీ అయితే టీఆర్ఎస్ఏ వస్తుంది. ప్రజెంట్ అయితే వాళ్ళదే బాగుంది, డెవలప్మెంట్ కూడా బాగుంది. మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కి వేద్దాం. ओके थैंक यू। आने वाले जीएचएमसी इलेक्शन पे आप कौन सा पार्टी को वोट डालते हैं? కాంగ్రెస్ కు डालते हैं। ఇప్పుడు రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం చేపడుతుంది అనుకుంటున్నారు? బీజేపీ సార్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీ ఓటేస్తారు? టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. కొన్ని ఏంటంటే ఇప్పుడు మన టీఆర్ఎస్లో కొన్ని పనులు చేస్తారు, ఆ పనుల వల్ల కొంచెం అభివృద్ధి పొందుతాను మేము టీఆర్ఎస్ రావాలని చూస్తాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీకే వేయాలనుకుంటున్నాం అందరం ఇక్కడ. ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి ఎలాంటి డెవలప్మెంట్ లేదు. సో దానివల్ల ఇక్కడ కార్పొరేటర్ కూడా వరస్ట్ ఉన్నాడు. సో ఆ పార్టీకి వేయదలుచుకోలేదు. ఎవరిని అడిగినా మనకి ఇదే రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే ఇంతవరకు ఇప్పుడు అరౌండ్ 4 years దాకా వస్తుంది, కానీ ఇంతవరకు వాడు ఒక్కసారి కూడా వచ్చి ఇక్కడ కనీసం ఎలా ఉంది పరిస్థితి అని అడిగిన దాఖలాలు లేవు. సో టీఆర్ఎస్కి అయితే వేయదలుచుకోలేదు. జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రన్నింగ్ అదే ఇప్పుడు దాంట్లో అదే ఉంది అధికారంలో, టీఆర్ఎస్కి ఉంది. మీరు ఏ పార్టీ కోటేస్తారు? నేను ఇప్పుడు టీఆర్ఎస్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ అయితే గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే అనుకుంటున్నా బీజేపీ రావాలని అనుకుంటున్నాను. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీ కోటేస్తారు మీరు? నేనైతే బీజేపీకి వేస్తాను. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే అనుకుంటున్నారు? బీజేపీ గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు అధికారం టీఆర్ఎస్కి వచ్చినాం కదా, ప్రజల్లో మార్పు తీసుకొస్తే అధికారం చేంజ్ అయితే బీజేపీ డెవలప్మెంట్ ఉంటుంది. సెంట్రల్లో కూడా బీజేపీ ఉంది కదండి, అందు గురించే బీజేపీ వస్తే బాగుంటుందని. టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? నేను కేసీఆర్ని చూసి ఓటు వేయాలి. అభివృద్ధి బాగుంది కాబట్టి కేసీఆర్ అయితేనే మనకి ఏమైనా చేయగలుగుతాడని నా అభిప్రాయం. టీఆర్ఎస్ పార్టీకి. మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకి. మేమైతే బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నాం సార్. ఇప్పుడు జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ పార్టీ అన్న కొత్తపేట డివిజన్ కానీ. ఇప్పుడు మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ కానీ. జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? నేను బీజేపీ గెలుస్తుంది అనుకుని నేను బీజేపీకి ఓటేస్తానండి. ఇంకోటి ఏంటంటే నిన్న వరదబాజులకు 10,000 ఇస్తా అన్నాడు. ఇక్కడ లోకల్ వాళ్ళకి 10,000 ఇస్తున్నారు. వలస వచ్చిన వాళ్ళకి అందరికీ 10,000 వాళ్ళకి బరే మీకు మీకు డబ్బులు రావేం రావు, వెళ్ళిపోండి రా భయ అక్కడికి వచ్చి టీఆర్ఎస్ పెట్టాలి.